రేయ్, నాకు డౌట్ రా. మేము ఎప్పుడు పార్టీ ఇవ్వమని వెంటబడినా పోస్ట్ పోన్ చేసేవాడివి తప్ప పార్టీ ఇచ్చేవాడు కాదు. అలాంటిది ఈరోజు నేను వెంటబడి మరీ పార్టీ ఇవ్వడానికి కారణం ఏంట్రా అనే కదరా మీ డౌట్? నా డౌటే కాదు, అందరి డౌట్ కూడా. ఏం లేదురా, ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఆ ఆనందాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈ పార్టీ. అంటే పార్టీ ఇచ్చేంత ఆనందం అంటే ఇదేదో పెద్ద మ్యాటరే ఉంది. ఏంట్రా సంగతి? అసలు అదేంటంటే వాళ్ళ నాన్న ఎంగిలి సిగరెట్లు ఏరుకోవటం మానేసి ఉంటాడు. ఎరా అదేనా? ఎరా నిజమా? నువ్వు నోరమోయ్ బే. ఏరా, మా నాన్న ఎంగిలి సిగరెట్లు ఏరుకుంటున్నాడు నీకు ఎవరు చెప్పాడరా? అంటే మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటి గల మీ నాన్న ఆ ఎంగిలి సిగరెట్లు ఏరింది కాల్చడానికి కాదురా, ఆ సిగరెట్లు ఎవరికి కాలకుండా ఆ ఎంగిలి సిగరెట్లు ఇల్లు పారేయడానికి. వాడి మాటలకేం గాని పార్టీ గురించి చెప్పరా. అసలు ఎందుకు ఇస్తున్నావు? అసలు నేను పార్టీ ఎందుకు ఇస్తున్నానంటే మీ పెద్దన్నయ్య మందు మానేసి ఉంటాడు కదా. కాదురా, అయితే మీ బావ టవల్ తీసేసి పాయింట్ కట్టుకుని ఉంటాడు. చెత్తవాగడు వాయితే తాగేది మొత్తం దిగిపోతురా. అసలు నేను పార్టీ ఎందుకు ఇస్తున్నాను చెప్తాను, రండ్రా. ఎక్కడికి రా? ఎరా, పార్టీ ఇస్తాను అనగానే ఊపుకుంటూ వచ్చారా? పార్టీ అయిపోయాక నాతో రండ్రా అంటే ఎక్కడికి రా అని అడుగుతారేంట్రా? నా ఆనందానికి కారణం చూపిస్తానని చెప్పాను కదరా, చూపిస్తాను. ఫాలో మీ. అదిగో ఆ మధుమతే ఈ రోజు నా ఆనందానికి కారణం. ఆమె రోడ్డు మీద కూర్చుంటే నీకు ఆనందం ఏంట్రా? అయినా ఆమె ఈ టైంలో ఇక్కడ కూర్చుంటుందని నీకెలా తెలుసు? చూసింది చాలా, ఫాలో చేయండి రా. చూసింది చాలా, ఫాలో చేయండి రా.
తాపాల పాపరా. గుడి చుట్టూ తిరిగినట్టు దాని చుట్టూ తిరిగితే దానికి మండి శాపం పెట్టింది అనుకో, తర్వాత మనం హాస్పిటల్ చుట్టూ తిరగాలి. నీ బొంద, నీకన్నీ భయాలేరా. నిజంగా దానికి అంత సీన్ ఉంటే ఇలా నడి రోడ్డు మీద నిలబడే సీన్ వచ్చుండేది కాదు. నువ్వు తిరగరా, తిరగా. ఒరేయ్ చేతు, మనం ఇలా బండ్ల మీద మధుమధు చుట్టూ రౌండ్లు వేస్తుంటే నాకు ఛత్రపతి సినిమాలో కాట్రాజు సీన్ గుర్తొస్తుందిరా. అబ్బా, కరెక్ట్ టైం గుర్తు చేసావురా. ఇప్పుడు సరదాగా అదే సీన్ చేద్దాం ఏంటి? రేయ్, రోడ్డు మీద సీన్లు చేయడం ఏంట్రా? రేయ్, నేను ఇప్పుడు ఆ సీన్ చేస్తే నా ఆనందానికి కారణం మీరు డైరెక్ట్ గా చూసేయచ్చురా. అయితే ఓకే. అయితే ఇప్పుడు నేను ఛత్రపతి సినిమాలో కాట్రాజ్ అన్నమాట, అంటే వెళ్ళండి. అది మేడం. మధుమతి, ఎక్కడ అప్పు దొరక్క దిక్కు లేక మీ నాన్న మా అమ్మ దగ్గరికి వస్తే అప్పిచ్చి ఆదుకుంది ఎవరు? ద గ్రేట్ అనసూయాదేవి. మీరు బతికితే తల దించుకుని బతకాలి, చస్తే అప్పు తీర్చి చచ్చిపోవాలి. అంతేగాని చందా ఇప్పిస్తాను, వేలం పాటలో వేలు పోగొడతాను, ముగ్గుల పోటీలో మోసం బయట పెడతాను అని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే చేతులు కట్టుకుని కూర్చుంటా అనుకున్నావా? తాట తీస్తాను. ఇదిగో, మాతో పెట్టుకోవాలన్న ఆలోచన ఏ తింగర బుచ్చికైనా వచ్చినా ఇదే గతి, ఇదే గతి, ఇదే గతి, ఇదే గతి. ఒరేయ్, నువ్వు చైతువి కాదురా, ఈ మధుమతిని నాశనం చేయడానికి వచ్చిన సైతాన్వి. ఏంట్రా నువ్వు అంటారా? అలా ఏముండు. ఏడ్రా సైతానా? ఎవడ్రా సైతాను? అదేం పోలిగిరా? అంటే ఫీల్ అయ్యాను కదా, ఫ్లోలో వచ్చేసింది. అవునా? కోసేస్తా నాలిక. సర్లే, అందరికి మ్యాటర్ మొత్తం అర్థమైందిగా. రేయ్, మా అమ్మతో పెట్టుకున్న రోజే చెప్పాను రా, నా మాట వినలేదు. కావాలనే మా అమ్మకి నష్టం వచ్చేలా చేసింది, ఆవిడికి తిండి నిద్ర లేకుండా చేసింది. ఇప్పుడేమో ఈవిడ సొంత కొంపకే ఫైర్ అంటించుకుని ఇదిగో ఇలా నడి రోడ్డు మీద నుంచి ఏడుస్తోంది. పాపం, సో సాడ్. ఆవిడెందుకు మీతో గొడవ పెట్టుకుందో, మీరెందుకు ఆవిడ్ని ఇంట్లోంచి బయటికి గెంటేశారో తెలియదు గాని అర్జెంట్ గా ఇంటికి వెళ్దాం పదరా. లేదంటే ఆవిడ శాపం పెట్టిందనుకో, మనం అయిపోయాంరా. నా మాటని పదరా, వెళ్దాం పదరా. దాని బొందా. రేయ్, ఇప్పుడు ఇది బ్యాటరీ తీసేసిన సెల్ ఫోన్ లాంటిదిరా, అలా పడుంటుంది అంతే. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఏమి ఉండవు. రేయ్, ఇది అందరూ వినండిరా. రేయ్, ఇన్నాళ్ళు మా అమ్మ ఏడిస్తే ఇది నవ్వుకుందిరా. ఇప్పుడు ఇది ఏడుస్తుంటే నేను నవ్వుకున్నాను రా. చాలు, ఈ ఆనందం చాలు. ఒరే చేతు, మాకు ఈ సినిమా చాలరా, పదరా వెళ్దాం. ఓకే ఓకే.
మధుమతి బ్యాడ్ నైట్. ఇప్పుడు ఇది బ్యాటరీ తీసేసిన సెల్ ఫోన్ లాంటిదిరా. అలా పడుంటుంది అంతే. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఏమి ఉండవు. మహారాజులం. అమ్మో, ఇలా కానీ చూస్తే అమ్మకి డౌట్ వచ్చేస్తుంది. వాసన. ఓకే, అమ్మా అర్జెంట్ గా నీకు గుడ్ న్యూస్ చెప్పాలమ్మా. ఏంటన్నది? ఆ గుడ్ న్యూస్ అంటే ఊహించు. రేపు గుళ్ళో అన్నదానం జరుగుతుంది కదూ? కాదమ్మా. అయితే మన ఆవు 2 కిలోల పేడ ఎక్కువ వేసింది కదూ? అది కాదమ్మా. ఆ 25 లక్షలు అప్పు తీసుకుని పారిపోయాడే ఆ రాజగోపాలు, వాడి అడ్రస్ దొరికింది కదూ? అబ్బా కాదమ్మా. అన్నట్టు మనకు రాజగోపాల్ గారు ఇవ్వాల్సింది 20 లక్షలే కదా, నువ్వు 25 గంటవేంటి? పారిపోయినందుకు ఓ 5 పెనాల్టీ వేశానులే. ఇంతకీ ఏంటి ఆ గుడ్ న్యూస్? చెప్తానమ్మా. మన శత్రువు ఆ రాక్షసి ఆడ దెయ్యం ఆ మధుమతి ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది? రోడ్డు మీద, నడి రోడ్డు మీద. ఉండటానికి ఇల్లు లేక, తలదాచుకోవడానికి చోటు లేక, దిక్కులేని దానిలాగా ఒక్కతే ఉంది. అలా అర్ధరాత్రిలో ఎముకలు కొరికే చలిలో వణుకుతూ అది ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంటే చూడాలి. అబ్బబ్బబ్బబ్బబ్బ, నాకు 2 కళ్ళు సరిపోలేదనుకో. అయ్యో, ఎంత తీయటి వార్త చెప్పావు నాన్నా. అబ్బా, అది పడుతున్న బాధలు చెప్తుంటే ఎంత ఆనందంగా ఉంది. ఇక కళ్ళారా చూసుంటే ఇంకెంత ఆనందించేదాన్నో. అమ్మా, అది మనల్ని పెట్టిన బాధలకి, నీతో పెట్టించిన కన్నీళ్ళకి చెల్లైపోయిందమ్మా. ఇక మన పగ చల్లారిపోయిందమ్మా. అవును నాన్నా, ఆ మధుమతి పొగరు దించి మెడలు వంచి జీవితాన్ని తుంచి పారేశాం. మనతో పెట్టుకుంటే నిప్పును పట్టుకున్నట్టే అని దానికి తెలిసొచ్చేలా చేశాం. దాని కుటుంబాన్ని కుక్కలు చెప్పిన విస్తరిగా మార్చాం. ఈ గుడ్ న్యూస్ మన వాళ్ళందరికీ చెప్తాం. మనతో పాటు ఎంతమంది సంతోషిస్తారో, దానికోసం ఎంతమంది ఏడుస్తారో సరదాగా చూద్దాం. ఐడియా బాగుందమ్మా, పిలిచేయి. ఇదిగోరా. రండి రండి. ఈ రోజు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. టీవీలో సినిమా చూపిస్తారత్తయ్య? నాకు తెలుసు. ఈ రోజు మాకు పచ్చడిలో కారం వేస్తారు. అవును కదూ? పచ్చళ్ళలో కారం వేయడం ఏంటే పిచ్చి మొహం దానా. అసలు గుడ్ న్యూస్ ఏంటంటే, అమ్మా అమ్మా, అలా డైరెక్ట్ గా చెప్పేస్తే కిక్కే ఉంటుంది. మరెలా చెప్దాం? నేను దానిలాగా, నువ్వు నాలా యాక్ట్ చేస్తే అప్పుడు కంటి ముందే సినిమా కనబడుతుంది. ఇది అదిరింది. ఇక యాక్టింగ్ మొదలైంది. చూసి పండగ చేసుకోండి. రెడీ, స్టార్ట్ కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. ఈ అనసూయాదేవితో ఆవిడ కొడుకుతో పెట్టుకుంటే ఏమవుతుందో బాగా అర్థమైందనుకుంటాను. నాతో పెట్టుకోవద్దే, మస్ అయిపోతావు అని బొచ్చు కుక్కను బతిమిలాడినట్టు బతిమిలాడాను. విన్నావా? సింహ సినిమాలో బాలయ్య రేంజ్ లో తొడగొట్టావు. ఏమైంది? సుర్రు సుమ్మైంది.
బతుకు కుక్కలు చెంపిన విస్తరైంది. చిచ్చి, మీరు అసలు మనుషులేనా అండి? మీ పాపాలు ఊరికే పోవండి. నాకు జరిగిన అన్యాయానికి మీరు తగిన శాస్త్రం అనుభవిస్తారండి. ఇది నా శాపం అండి. చిచాలే, కట్టు బట్టలతో నడివీధిలో పడ్డా నీకింకా పొగరు దిగలేదే. నీ శాపాలకు భయపడటానికి నేను మీ శాస్త్రి భావన కాను, సూయ అనసూయ కొడుకుని. నేను మా అమ్మ మంచివాళ్ళం కాబట్టి సామాన్లు లాక్కోకుండా వదిలేశావు. లేదంటే ఉండటానికి చోటే కాదు, వండుకోవడానికి పాత్రలు కూడా ఉండేవి కావు. అవునా? దాని సామాన్లు లాక్కోకుండా వదిలేశామేంటి? నిజమేనమ్మా, నువ్వు ఇప్పుడు అనేంత వరకు నాకు అసలు ఆ విషయమే గుర్తులేదు. ఓరే చెత్త సన్నాసులారా, చేస్తున్న క్యారెక్టర్ ఏంటి, చెప్తున్న డైలాగులు ఏంట్రా? అంటే చిన్న కమర్షియల్ బ్రేక్ అన్నమాట. అవునన్నా, టాయ్ ఎంగిలి సిగరెట్టు ఆరోగ్యానికి హానికరం. కార్యక్రమంలోని ఈ భాగాన్ని మీకు సమర్పిస్తున్న వారు కైకాల కింగ్ సిగరెట్ టాయ్. సర్లే, ఆ యాడ్స్ ఆపి అసలు స్టోరీలోకి రండి. ఓకే. ఏయ్ మధుమతి, మా అమ్మతో పెట్టుకున్నందుకు నువ్వు జీవితాంతం కుళ్ళి 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 ఏడవాలి. ఏ దిక్కు దొరక్క అమ్మ అనసూయదేవి నీ కాళ్ళు పట్టుకుంటాను, నా ఇల్లు నాకివ్వు తల్లి అని మా అమ్మ కాళ్ళు పట్టుకుని నీ కన్నీటితో మా అమ్మ పాదాలు కడగాలి. అప్పుడే కనీసం నీకు అద్దెల్లైనా దొరికేది. అప్పటి వరకు ఇలా నడివీధిలో ఉంటూ నరకం అనుభవించు. వీధి భాగవతం ఆడేవాళ్ళు కూడా ఇంత బాగా ఆడరు. సంక్రాంతికి 4 వీధులు తిరిగి ఇలాగే ఆడారంటే 4 డబ్బులు వస్తాయి. నువ్వు నోరు ముయ్యవే, అది విన్నదంటే బోర ఊదటానికి నిన్ను, డోలు వాయించడానికి నన్ను తీసుకెళ్తుంది. ఊదలేక నీకు, వాయించలేక నాకు, ఇద్దరికి దోల తీరుతుంది. అమ్మో, సూపర్ రా. థ్యాంక్ యూ. లైవ్ లో చూసిన మ్యాటర్ ఇంత క్లియర్ గా అర్థమయ్యేది కాదు. మ్యాటర్ ని రమ్మిలా సాగదీయకుండా చక్కగా 3 ముక్కల్లో సింపుల్ గా చెప్పేశారు. 3 ముక్కలా? అంటే మ్యాటర్ 3 ముక్కలో చెప్పేశారు అంటున్నారు అత్తయ్య. ఓహో, అవునమ్మా, 10 రూపాయలు పెట్టి కొన్న గేదె పచ్చిగడ్డి కూడా వేయకుండా 10 లీటర్ల పాలు ఇచ్చినంత ఆనందంగా ఉందమ్మా. ప్రాస ఎక్కువైనా మా యాసని ధ్యాస పెట్టి చూస్తారని అర్థమైంది. చిచ్చి, నాకు ప్రాసలు వచ్చేస్తున్నాయి. అమ్మా, మధుమతి రోడ్డు మీద పడిందని తెలిసాక ఫుల్ కొట్టినంత కిక్ వచ్చిందనుకో. ఫుల్లా? అంటే ఫుల్ గా ఎంజాయ్ చేశాను అంటున్నారు అత్తయ్య. ఓహో, ఉండండి. ఈ ఆనంద సమయాన్ని ఇంకా ఎంజాయ్ చేసేలా మీ అందరికి స్వీట్ పెడతాను. స్వీటా? 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 ఇప్పటిదాకా తియ్యటి బార్ తినిపించాం, ఇప్పుడు తియ్యటి స్వీట్ తినిపిస్తాం. ఇప్పటిదాకా తియ్యటి బార్ తినిపించాం, ఇప్పుడు తియ్యటి స్వీట్ తినిపిస్తాం. తియ్యటి స్వీట్ ఏంటి? తియ్యగా అంటేనే స్వీట్ కదా. నాకు తెలుసు, మన కోసం ఏదో చెత్త తెస్తుందని. అత్తయ్య గారు చిల్లర దగ్గర ఆలోచిస్తారు కానీ పిల్లల దగ్గర కాదు. ఏదో ఒక స్వీట్ తెస్తారు. చెయ్యి చెప్పు. మహాప్రసాదం. స్వీట్ అంటే పంచదార. నేను ముందే చెప్పాను ఏదో చెత్తే తెస్తుందని. చూసారుగా, చక్కెర తెచ్చారు. అది స్వీట్ ఏంటి? ఏ పంచదార స్వీట్ కదా? తింటే
తీయగా ఉండదా? నిజమేనే, కాకపోతే స్వీట్ అన్నావని పాపం ఆశలు పెట్టుకున్నారు. నేను స్వీట్ తెస్తానన్నాను గాని స్వీట్ షాప్ నుంచి అనలేదు. అలా అనుకోవడం మీ తప్పు. ఇదైనా తింటారా, తీసుకొని పొమ్మంటారా? వద్దులేవే, పండక్కి గాని పెట్టని పంచదార నీ పాపమా అని, అదే ఆ మధుమతి పుణ్యమా అని ఇప్పుడు వచ్చింది. దాన్ని కాదని దండగ చేసుకునే కన్నా తిని పండగ చేసుకోవటం బెటర్. పెట్టు. జరుగు. మీ ఒంట్లోనే కిలో లెక్క షుగర్ ఉంది, ఇంకా మీకు షుగర్ ఎందుకు? నా ఒంట్లో గ్రాముల లెక్క కూడా లేదే, నాకు పెట్టు. అయితే మీ అమ్మని అడిగి తీసుకోండి. ఆ, పట్టండి పట్టండి. ఇదిగోవే. చేతిలో వద్దులేనానమ్మా, డైరెక్ట్ గా నోట్లో పోసేసి. ఎందుకు నాన్నా?